హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి వీడియో అయితే చేసాము. అదొచ్చేసి చాలా వరకు కస్టమర్స్ మనకు చాలా ఎక్స్‌పెన్సివ్ శారీస్ అయితే ఇస్తుంటారు. అదే విధంగా మన దగ్గర కూడా శారీస్ అనేవి చాలా ఉంటాయి. పట్టు శారీస్ చాలా హెవీ ప్రైజెస్‌లో అయితే తీసుకుంటుంటాం కదా! అరౌండ్ 20, 30, 15, 10 ఈవెన్ 6,000 అయినా ప్యూర్ పట్టు శారీస్ అని చెప్పేసి మనకు లేడీస్ కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది శారీస్ పైన కాబట్టి ఎక్కువ శారీస్ తీసుకుంటాం. కానీ దాని మెయింటెనెన్స్‌లో కొంచెం కొంచెం చిన్న చిన్న చేంజెస్ వల్ల పెట్టిన దగ్గరనే ఖరాబ్ అయిపోద్ది. శారీస్ అయితే పెట్టిన దగ్గర హోల్ పడడం గానీ, లేదంటే బూజు పట్టడం గానీ, లేదంటే బ్లాక్ ఏదైనా తుక్కు పడడం అలాంటివైతే చాలా వరకు అవుతుంటాయి. సో, అలా కావద్దు అంటే ఈ టిప్ ఫాలో అవుతే మాత్రం అసలు కాదండి. ఎందుకంటే జనరల్‌గా ఇప్పుడు బయట గానీ, ఈవెన్ పట్టు శారీస్ అమ్ముతారు గదండీ! అంటే గద్వాల్ పట్టు శారీస్ కానీ, లేదంటే వేరే వేరే పట్టు శారీస్ ఏవైతే ఉంటాయో, ఆ పట్టు శారీస్ అమ్మే వాళ్ళు కూడా ఈవెన్ ఫోల్డింగ్‌లో నీట్‌గా ఫోల్డ్ చేసి ఆహ్, మంచి కాటన్ టవల్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో మంచిగా దాని పైన కప్పేసి కూడా సేల్ చేస్తూ ఉంటారు బీరువాలో పెట్టి. ఎందుకంటే ఇవి కాస్ట్‌లీ కాబట్టి చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు. సో, వాళ్ళే అంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు. మనం ఈవెన్ ఎక్కడ పడితే అక్కడ వేసుకుంటుంటాం ఒక్కోసారి బిజీ అవ్వడం వల్లనో ఇంకా ఏవేవో రీజన్స్ వల్ల. సో, అలా కాకుండా ఏదైనా పట్టు శారీస్ ఉంటే మాత్రం మీరు మాత్రం మంచిగా జాగ్రత్తగా పెట్టుకోవాలంటే ఇవి చూస్తున్నారు కదండీ కాటన్ టవల్. ఇది కాటన్ టవల్ అండి. సో, ఇదే అని కాదు. ఇలాంటి టైప్‌లో కాటన్ టవల్స్ అయితే మీకు మార్కెట్‌లో అవైలబుల్‌లో ఉంటాయి. ఇలాంటి కాటన్ టవల్స్ తీసుకొని, ఈ కాటన్ టవల్‌లో మీకెన్ని శారీస్ ఉన్నా, అన్ని శారీస్ దానిలో పెట్టేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పట్టు శారీ. ఇది అరౌండ్ ఒక 15 ఇయర్స్ అయితే క్రాస్ అయింది. సో, శారీ అయితే అలాగే ఉంది. చూస్తున్నారు కదండీ! ఏ షైనింగ్ గాని, ఏది గాని చేంజ్ అయితే కాలేదు. ఇంకా మా సైడ్ ఇంకా అటు సైడ్ అయితే గడ్డ పట్టియడం అలాంటివి చేస్తారు. డ్రై వాష్‌లు, రోలింగ్‌లు అయితే ఇప్పుడున్నాయి. సో, అంతకు ముందయితే ఏదైతే శారీ నేస్తారో అదైతే గడ పట్టియడం అలాంటివైతే చేస్తుంటారు. సో, దానివల్ల ఇంకా షైనింగ్ అయితే పోదు. ఈ విధంగా ఏదైతే టవల్ ఉంటుందో, ఆ టవల్‌లో ఇలా పెట్టేసి శారీస్ 1 ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా బ్లౌజెస్ మాత్రం దీంట్లో అయితే పెట్టకూడదండి. బ్లౌజెస్ ఏవైతే ఉంటాయో, ఆ బ్లౌజెస్ మాత్రం సెపరేట్‌గా పెట్టేసుకోవాలి. ఈ విధంగా శారీ ఉంటే, ఆ శారీకి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఏదైతే ఇది ఉంది కదండీ! ఈ విధంగా శారీస్ అయితే ఫోల్డ్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకైతే డిస్టర్బెన్స్ ఉండదు. ఇంకా ఒకరు చాలా మంది కస్టమర్స్ అడుగుతుంటారు. ఏంటి అంటే, మేము చాలా కాస్ట్‌లీ శారీస్ తీసుకున్నాము. మాకు జరీస్ ఆహ్, పోగులు పోయాయి. వర్క్ ప్రాబ్లమా అది ఇది అని చెప్పేసి అంటుంటారు. కానీ జనరల్‌గా మగ్గం వర్క్ అయితే ఎక్కువ జర్దోజీ నాటు జర్దోజీ ఇంకా కర్దానా వర్క్ అయితే చేస్తుంటారు. సో, అలాంటి వర్క్స్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే దానికి జర్కన్స్ అవి ఇవి స్టోన్స్, స్ట్రింగ్స్ అవన్నీ ఉంటాయి గదా! సో, అవన్నీ చాలా మందికి తెలీదు. ఈవెన్ కస్టమర్స్ కూడా ఏంటంటే శారీ ఏదైతే ఉందో ఇదే శారీలో ఇలా ఓపెన్ చేసేసి పెట్టుకుంటారు. అంటే మ్యాచింగ్ ఉండాలి. ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు తొందరగా తీసుకొని యూజ్ చేసుకోవాలి అన్న ఉద్దేశ్యంతో ఏదైతే శారీ ఉందో అదే శారీలో బ్లౌజ్ పెట్టేసి ఇలా ఫోల్డ్ చేస్తుంటారు. సో, అలా ఫోల్డ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అలాగే ఉండి దానిపైన మళ్ళీ వెయిట్ పెడతాం గదా! అది ఏదైతే ఉందో అది మొత్తం జరీ పోగు ఏదైతే ఉందో ఆ జరీ పోగునంతా తీసేస్తుందండి. అదే విధంగా ఏదైనా గూడా నాట్ ఓన్లీ మగ్గంలో అయినా గూడా ఎక్కువ స్ప్రింగ్ వర్క్స్ గానీ, ఎక్కువ స్టోన్ వర్క్స్ ఉన్నాయి గానీ, శారీలో మిడిల్‌లో పెట్టడము, లేదంటే శారీ పైనో, కిందనో అలా పెట్టడం చేయొద్దు. కుదిరినంత వరకు మాత్రం ఏదైతే బ్లౌజ్ ఉంటుందో ఆ బ్లౌజ్ సెపరేట్ చేసేసి ఒక కార్నర్‌లో పెట్టేసుకోవాలి. శారీ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం నీట్‌గా ఈ విధంగా మనం మంచిగా ప్రికాషన్ తీసుకున్నట్టయితే శారీస్ ఏమాత్రం డ్యామేజ్ కావు. ఈవెన్ కస్టమర్స్‌వి గానీ, మనవి గానీ, బయటి వాళ్ళయి గానీ ఎవరివైనా గూడా. అంటే ఇప్పుడు షాప్ పర్పస్‌లో వాళ్ళకైతే మనమైతే టవల్స్‌లో పెట్టి చేయలేము కానీ, ఎవరైతే పర్సనల్ యూజ్ చేసుకుంటారో వాళ్ళ ఇళ్ళలో ఏదైతే మెయింటైన్ చేస్తారో, సో, దానిపైన పెట్టడం వల్ల మొత్తం డోరీస్ కానీ కర్దానా, జర్దోజీ అదంతా లాగడము, స్ప్రింగ్స్ వల్ల లేదంటే ఎక్కువ హెవీ కుందన్ వర్కుల వల్ల గూడా లాగి జరీ ఇక్కడ పైన కనిపిస్తుంది కదా! ఈ జరీ ఏదైతే ఉంటుందో ఆ జరీ అయితే బాగా పైకొచ్చేస్తుంది. సో, అలా అయితే చేయొద్దు. ఇంకా ఇన్ కేస్ ఏంటంటే చేసుకుంటే మాత్రం సెపరేట్‌గా పెట్టుకొని యూజ్ చేసుకుంటే చాలా చాలా లైఫ్ వస్తుందండి. శారీస్ కానీ, బ్లౌజెస్ కానీ. సో, చూసారు కదండీ! మీకు నచ్చినట్టయితే టిప్స్ మాత్రం ఫాలో అయితే అవ్వండి. మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి.